రైట్, ఇక సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత. అనిల్, మనకి ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా లైట్ రైన్ తో మొదలై మధ్యాహ్నం పూట కొంత మోస్తారు వర్షం కురుస్తుంది. ఇప్పుడు సాయంత్రం మనకు దాదాపు 8 నుంచి 9:30 మధ్యలో కూడా ఓ మోస్తారు వర్షం అయితే కురుస్తున్నట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా పలు జిల్లాలకి మోడరేట్ టు హెవీ రెయిన్ కి అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే జిల్లాలకు సంబంధించి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఏవైతే 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారో ఆ జిల్లాల్లో కూడా ఇప్పటికే రెడ్ వార్నింగ్స్ కి రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు సూర్యాపేటలో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాంతో పాటు ఖమ్మం కావచ్చు, ఈశాన్య జిల్లాలు ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో ఇప్పటికే ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ నమోదైనట్టు కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రేపు ఉదయం 8:30 వరకు పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ లో చూసుకుంటే ఓ మోస్తారు వర్షం అయితే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు జిల్లాల్లో కూడా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే రేపు 9 జిల్లాలకు రెడ్ వార్నింగ్స్ అయితే కంటిన్యూ కాబోతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు ఈ 2 రోజుల పాటు కొన్ని చోట్ల భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై ఆయా జిల్లాలతోటి ఇప్పటికే ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఎఫెక్టెడ్ అయిన ఏరియాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ దాంతోపాటు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో రెడ్ అలర్ట్ కి సంబంధించి ఆల్మోస్ట్ 21 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైనట్టు చెప్తున్నారు. దాంతో పాటు ఇటు విజయవాడ టు హైదరాబాద్ హైవేలో కూడా వాటర్ స్టాగ్నేట్ వల్ల రోడ్ల మీద వచ్చిపోయే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రేపటి వరకు కూడా మనకు ఈ వాయుగుండ ప్రభావంతో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం మరొక 4 రోజుల పాటు ఉంటుంది. అయితే రెడ్ వార్నింగ్స్ అయితే రేపు సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి అన్ని శాఖలను కూడా అలర్ట్ చేసింది. ముఖ్యంగా ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా దీంట్లో భాగంగానే ఇటు హైదరాబాద్ లోని చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలపైన ఫోకస్ పెట్టి ఇటు ఎప్పటికప్పుడు కూడా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, రెయిన్ ఏవైతే స్టాగ్నేట్ వాటర్ పాయింట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి మనకు జిహెచ్ఎంసీ పరిధిలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకు కూడా అలర్ట్స్ ఉన్నాయి. అర్ధరాత్రికి ఎక్కువగా వర్షపాతం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలతో పాటు సెంట్రల్ జిల్లాల్లో అట్లాగే కొన్ని దక్షిణ జిల్లాల్లో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ మోడరేట్ టు హెవీ రెయిన్ ఫాల్ అయితే కురిసే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు విండ్ స్పీడ్ ముఖ్యంగా వాయుగుండాలు ఏర్పడ్డప్పుడు అత్యధికంగా విండ్ స్పీడ్ అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు పబ్లిక్ కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం నుంచి కూడా చాలా జిల్లాల్లో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. దీంతో చాలా గ్రామాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల తెగిపోయి చాలా వరకు కూడా రాకపోకలకి అంతరాయం కలుగుతోంది. అయితే జిల్లాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే సోమవారం కూడా వర్షాలు కంటిన్యూ అవుతాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇటు జిల్లా కలెక్టర్ కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే రేపు అత్యంత భారీ వర్షాలకు కూడా అలర్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ అయితే కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ రేపు దాదాపు ఒక 20 జిల్లాల మీద ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 9 జిల్లాలకైతే రెడ్ వార్నింగ్స్ ఇచ్చారు. ఉత్తర ఈశాన్య
కొన్ని దక్షిణ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండబోతుంది. అయితే రేపు వాయుగుండం తెల్లవారుజాము కల్లా తీరం దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ వాయుగుండం తీరాన్ని చేరే అవకాశం ఉంటుంది. తీరం చేరిన తర్వాత కురిసే వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యంత భారీ వర్షాలు రేపు ఎక్కువగా జిల్లాల మీద ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉంది. దాంతో పాటు కొన్ని జిల్లాల్లో హెవీ టు మోడరేట్ రెయిన్ ఫాల్ కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.